హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనకి వెళ్ళిండు. పిఠాపురం పర్యటనలో 12,500 గోకులాలను ప్రారంభించడం జరిగింది. ఒక పక్క గోశాలను ప్రారంభిస్తే మరొక పక్క తిరుపతిలో తొక్కిసలాట ఏదైతే జరిగిందో అక్కడ నేనే ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ప్రజల్ని క్షమాపణ కోరుకున్నా. టీటీడీ చైర్మన్ కూడా క్షమాపణ కోరుకోవాలి, టీటీడీ చైర్మన్ కూడా ప్రజల్ని క్షమాపణ అడగాలని చెప్పేసి కూటమిలో ఉంటూ కూటమి నాయకులను పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం అనేది ఎందుకు అనేది, అదేవిధంగా మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో ఎవరైతే రోడ్డు ప్రమాదంలో చనిపోయారో ఇద్దరు యువకులు, ఆ చనిపోయిన ప్రదేశానికి వెళ్ళిండు. అక్కడ రోడ్డును అదేవిధంగా పరిసర ప్రాంతాన్ని ఆయన పరిశీలించడం జరిగింది. తర్వాత ఆయన ఏం మాట్లాడిండు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎట్లుంటుంది, ఒక గన్ను లేకుండా ఓటును నమ్ముకుంటే రాజకీయం ఎట్లుంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేసిండు. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసిండు, ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ 4 అంశాల మీద ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటన పోయిండు. ఒక విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎట్లుంటుంది, ఒక విప్లవకారుడు గన్ లేకుండా ఓటును నమ్ముకొని రాజకీయం చేస్తే ఎట్లుంటుంది, అది నేను చేస్తున్నా గదే రాజకీయం. ఎందుకంటే నా భావజాలం అది. మొన్నటికి మొన్న పార్వతీపురం లాంటి మన్యం ప్రాంతానికి పోయినా అక్కడికి పోలీసులు కూడా వెళ్ళొద్దని చెప్పారు. అక్కడ నిజంగా బాంబులు ఉంటాయి, అక్కడ కింద కూడా ల్యాండ్ మైన్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి, మందు పాదాలు ఉంటాయి, నక్సల్ ప్రభావిత ప్రాంతము, మీరు వెళ్ళకూడదు అంటే అవన్నీ పట్టించుకోకుండా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, నేను ప్రజల కోసం ఎంత దూరమైనా పోతాను, ఇలాంటి ఏమీ పట్టించుకోను, ఏ దానికి భయపడను, ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పేసి ఆయన స్వయంగా ఆయన ఏదైతే మన్యం ప్రాంతానికి ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు పోయే సాహసం చేయలేదు, పోలేదు కూడా. అలాంటి ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ ప్రజల మన్ననను పొందిండు. నిజంగా ఇలాంటి సాహసాలు చేయడం అంటే ప్రజల మీద బాధితున్న నాయకుడే చేస్తాడు. ఆ బాధ్యతగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తనకున్న గెలిచిండు. 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. కానీ ఇదంతా పొగరుగా భావించకుండా ప్రజలిచ్చిన బాధ్యతగా భావించి ప్రజల కోసం పని చేసుకుంటూ పోతుండు. ఎవరు ఎన్ని చేసినా కూడా కూటమిలో ఉంటూ కూటమి నాయకులు తప్పు చేసినా కూడా ప్రశ్నిస్తుండంటే ఆయనే పాలకపక్షం అయిండు, ఆయనే ప్రతిపక్షం అయిండు, ఆయనే ప్రజల కోసం పోరాటం చేస్తుండు, అటు అభివృద్ధి చేస్తుండు, ఇటు ప్రశ్నిస్తుండంటే ఇలాంటి నాయకుడు నిజంగా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. అవమానించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు ఎన్ని విమర్శించినా ప్రజలు అన్ని గమనిస్తారు, అది మనం గ్రహించుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే ఆయన మాత్రం ప్రజలకి పారదర్శకమైన పాలనని, బాధ్యతమైన పాలనని అందించాలని కోరుకుంటుండు. ప్రజా సంక్షేమమే ముఖ్యంగా ఆయన భావిస్తుండు. కాబట్టి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ప్రజల కోసం పడుతున్న తపన అయితే స్పష్టంగా కనబడుతుంది జరిగింది. మరి ఇప్పుడే ఎందుకు ప్రారంభించిండు అంటే మనందరికీ తెలుసు, మనం పశువులు కానీ ఎలా అంతరించిపోతున్నాయో ఉన్న వాటిని కాపాడుకుంటూ ప్రజలు ఏదైతే ఈ యొక్క గోవుల మీద ఆధారపడి, పశువుల మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళకు ఒక భరోసాగా ప్రభుత్వం చేయూతనిచ్చే విధంగా ఎవరికైతే షెడ్స్ కావాలన్నా సంబంధించి ఏర్పాటు చేసుకోవడానికి ఎలాంటి ఏమి కావాలన్నా ప్రభుత్వం తరపున రాయితీ ఇచ్చి మరి ఈ గోవులని, అంతరించిపోతున్న మన ఈ యొక్క గోవులను కానీ పశువులను కానీ కాపాడుకోవడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించడం అనేది నిజంగా గొప్ప ఆలోచనకి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఖచ్చితంగా ఇది రానున్న రోజులలో ప్రజల్లో మంచి ఆలోచనకి, అదేవిధంగా పశువుల్ని కాపాడుకోవడంలో రానున్న రోజులలో వ్యవసాయం తగ్గిపోతుంది. ఇది రియల్ ఎస్టేట్ వాటికి, మరొక పక్క ఇది పశువులకి మేతకి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి పశువులు కూడా అంతరించిపోతున్నాయి, చాలామంది అమ్మేసుకుంటున్నారు, చాలా రకాలుగా గోవులు అయితే హింస పడుతున్నాయి, గోవులు అంతరించిపోతున్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గొప్ప ఆలోచనతోటి సంక్రాంతి కానుకగా ఆయన ప్రారంభించడం జరిగింది. నిజంగా ఇది ప్రతి ఒక్కరు అభినందించాల్సిన విషయం ఇది. అదేవిధంగా మరొక వైపు తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, గాయాల పాలైనరో వాళ్ళని ఆయన పవన్ కళ్యాణ్ గారు పరామర్శించి స్వయంగా ఆయనే 2 చేతులు జోడించి నేను
క్షమించమని అడుగుతున్నా అని చెప్పి ప్రజలని భక్తులను ఆయన కోరుకోవడం జరిగింది. ఈరోజు పిఠాపురంలో ఆయన స్వయంగా ఉన్నాడు. ఆయన అలయన్స్లో ఉండి ఇప్పుడు కూటమిలో ఉంటూ కూడా కూటమి నాయకులను సూటిగా ప్రశ్నించిండు. గతంలో కూడా తప్పు జరిగితే ఎవరినైనా ప్రశ్నిస్తా అని ఒక సందేశాన్ని పంపించిండు. అదేవిధంగా ఈరోజు కూడా పిఠాపురం సభ సాక్షిగా కేసులాట పైన టీటీడీ చైర్మన్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పి తీరాల్సిందే. నేనే చెప్పినా మీరు కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక బాధ్యతని, ఒక భరోసాని మనం ప్రజల్లో నింపాలి. ప్రభుత్వం అంటే ఎట్లుండాలంటే సమస్య వచ్చినప్పుడు, తప్పు జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటామని ప్రజలను మన్నించమని అడగాల్సిందే. ప్రజలకు ఒక జవాబుదారితనంగా ఉండాల్సిందే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పిండు. ఈ మాటల్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సభలో చెప్పడం అనేది నిజంగా నేను కూటమిలో ఉన్నా, ఆయన ఏ విధంగా ఉన్నా అధికారం కోసం కాదు, ప్రజల కోసమే పనిచేస్తా, ప్రజలే ముఖ్యం అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసి వస్తుంటే యువకులు మరణించారు, ఆ రోడ్డుని పరిశీలించారు. దాదాపు 300 పైన అక్కడ ప్రమాదాలు జరిగినాయంట, 172 మంది మరణించారంట. నిజంగా ఇది చాలా బాధాకరం. ఆ రోడ్డు పరిస్థితిని, అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కలెక్టర్ గారిని మిగతా వాళ్ళని అడిగి ఆ రోడ్డుని త్వరగా పూర్తి చేయాలి. ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లోనే రోడ్ల పనులు ఎట్లా జరుగుతున్నాయి మనందరికీ తెలుసు. జాగ్రత్తగా ఇంకా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజల ఆరోగ్యమే మనకి ఇంపార్టెంట్, ప్రజలు సురక్షితంగా ఉండడమే మనకి ఇంపార్టెంట్ అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్డు పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి అక్కడ ఉన్న అధికారులకు అయితే చెప్పడం జరిగింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే ఆయన మాత్రం ప్రజలకి పారదర్శకమైన పాలనని, బాధ్యతమైన పాలనని అందించాలని కోరుకుంటుండు. ప్రజా సంక్షేమమే ముఖ్యంగా ఆయన భావిస్తుండు. కాబట్టి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ప్రజల కోసం పడుతున్న తపన అయితే స్పష్టంగా కనబడుతుంది. జై హింద్.